అలాగే ప్రత్యేకించి పిఠాపురానికి సంబంధించి పిఠాపురం మండలంలో 9.60 కోట్లతోటి ఫ్లాట్ అండ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశాం. దీని ద్వారా సూక్ష్మ చిన్న మైక్రో స్మాల్ మన పరిశ్రమలకి ప్రోత్సాహం ఉంటుంది. ఇందులో 50% సామాజికంగా వెనకబడ్డ ఎస్సీ మత్స్యకార వర్గాలకి ఇది కేటాయించబడుతుంది. దీనివల్ల 650 మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి. అలాగే ఉప్పాడ కోనపాపపేట గ్రామాన్ని వాతావరణ మార్పుల్ని తట్టుకునే సామర్థ్యం కలిగిన తీర ప్రాంత మత్స్యకారులకి గ్రామంగా అభివృద్ధి చేయడానికి 2 కోట్ల రూపాయలతోటి మల్టీపర్పస్ ఫిషరీ సెంటర్, డ్రై ఫిషింగ్ ప్లాట్ఫామ్స్, ఆర్ఓ ప్లాంట్లని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అలాగే ఉపాధి హామీ పథకం ద్వారా 31 కోట్ల 21 లక్షలతో మినీ గోకులాలు, హెల్త్ క్లినిక్లు, పంచాయతీ భవనాలు, గ్రామీణ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశాం. రహదారులు R&B శాఖ ద్వారా 26.95 కోట్ల రూపాయలతోటి 10 ప్రధాన రోడ్లని మరమ్మతులు చేపట్టాం. పిఠాపురం మున్సిపాలిటీలో 6.80 కోట్లతోటి డ్రైన్స్ మోడల్ అభివృద్ధి చేస్తున్నాం. గొల్లప్రోలు నగర పంచాయతీలో 3 కోట్లతోటి డ్రైన్ల నిర్మాణం చేపట్టాం. పిఠాపురం గొల్లప్రోలుకి త్వరలోనే సూవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు మంజూరు అవుతాయి. ఎందుకంటే చెత్త చూస్తామని చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో అందుకని STPలు దీన్ని తొందరగా ఆమోదం చేయబడతాయి. అలాగే దీనికి ప్రత్యేకించి ఇందాక నారాయణ గారు మాట్లాడుతూ, ఎందుకంటే ఒకసారి నెల్లూరులో పెరిగాను కాబట్టి నెల్లూరు అభివృద్ధి చాలా బాగుంటుంది. ఆయన ఎమ్మెల్యే అక్కడ ఒక స్థానికంగా, అంతకుముందు కూడా 2014లో కూడా. ఇందాక నాకు వారంటే చాలా ఆనందం కలిగించినది, మీకు కూడా ఆనందాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. నేను నెల్లూరుని ఎలాగ అభివృద్ధి నేను నా హయాంలో చేశామో, పిఠాపురం, గొల్లప్రోలు ఈ మండలాలని ఈ మున్సిపాలిటీలని అంత సమర్థవంతంగా అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఒకసారి మీరున్నా లేకపోయినా నా బాధ్యత నేను చేస్తాను అని చెప్తున్న మనస్ఫూర్తిగా వారికి, మన పిఠాపురం నియోజకవర్గ ప్రజల తరపున వారందరికీ మనస్ఫూర్తిగా, నారాయణ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అలాగే కామన్ గుడ్ ఫండ్స్ ద్వారా 14 కోట్లతోటి పిఠాపురంలోని 20 దేవాలయాల అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేస్తాం. ఈ పనులకి నిధులు మంజూరు చేసిన ఆనం రామనారాయణ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. అలాగే శాస్కీ ఫండ్స్ ద్వారా గత కాలంలో గత ప్రభుత్వంలో రోడ్లు అనేది ఇబ్బంది అవుతూ ఉంది. వాళ్ళు అప్పులు చేశారు, మరి ఏమి చేశారో తెలియదు, కానీ డబ్బులు అయితే ఇందాక ఉపన్యాసకులు చెప్పినట్టుగా కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ కోసం 25,000 కోట్లు, 23 ఇంకా లక్ష కరెక్ట్ చెప్పి 25,000 కోట్ల పైచిలకు రూపాయలు ఇస్తే వాళ్ళు కేవలం 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అంటే 50-50. సో 2,000 కోట్ల రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే 2,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఆ 4,000 కోట్లతో ఏమైపోయారంటే పైపులు వేశారు. ఆ పైపులు వేశారు, దానికి రిజర్వాయర్లు లేవు, దానికి కనీసం సోర్స్ పాయింట్స్ లేవు. ఇప్పుడు మనం చాలాసార్లు మన గ్రామాలకు వెళ్తే, మన పంచాయతీలకు వెళ్తే అలాంటి పరిస్థితులే ఉన్నాయి. దానికోసం ఇప్పుడు మనం 5 మల్టీ విలేజ్ పర్పస్లు పెట్టాము. ఇవన్నీ మాట్లాడటానికి ముందు మనం డబ్బు పెడితే, ఎందుకు ఆ పథకంకి ఈ రోజున తూట్లు పడిపోయినాయి అంటే, ప్రధానమంత్రి గారు చాలా కంప్లైంట్ ఉంది. నేను ప్రజలకి కనీసం ఒక 55 లీటర్ల నీళ్ళు అందించాలి అని అంటే, పంపించిన డబ్బుని రాజకీయ వ్యవస్థ తినేసి మనకి కాంట్రాక్టులు తినేస్తే ప్రజలకి ఏం చేస్తామన్న ఒక బాధ, ఆవేదన ఉంది. సో వారికి మేము వెళ్ళి కన్విన్స్ చేసి, ఇంత కావాలి అంటే తిరిగి మన చెప్పిన విధానమో లేదంటే మన కమిట్మెంటో, నారా చంద్రబాబు నాయుడు గారి అనుభవం అన్నీ కలిపి మీ అందరి కృషి మనస్ఫూర్తిగా మళ్ళీ ఒక దాదాపు 24,000 కోట్ల రూపాయలు మంజూరు చేశారు ఈరోజు. దానివల్ల మనం ఈ మల్టీ విలేజ్ పర్పస్ మన ఈ స్కీమ్స్ రన్ చేయగలుగుతున్నాం. అంటే పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ మన మౌలిక వసతులు మెరుగుపరచాలని అభివృద్ధితో ఈ పనులు చేస్తూ ఉన్నాం. అలాగే పిఠాపురం మున్సిపాలిటీలో గత 6 నెలల్లో 4 కోట్లతో పూర్తయిన అభివృద్ధి పనులని, అలాగే గొల్లప్రోలు నగర పంచాయతీలు 80 లక్షలతో పూర్తయిన పనులని ఈ రోజున మనం ప్రారంభించాం. గ్రామీణ ప్రాంతాల రోడ్ల పరిస్థితి మెరుగుపడాలనే ఉద్దేశంతో ఉపాధి హామీ పథకం ద్వారా 12.45 కోట్ల రూపాయలతో 41 గ్రామీణ రోడ్లని ప్రారంభించాం. అలాగే రాబోయే వేసవిలో విద్యుత్ ఇబ్బందులు లేకుండా
పిఠాపురం పట్టణంలో 2.95 కోట్లతో నిర్మించిన 33/11 kV ఎలక్ట్రిక్ సబ్స్టేషన్ని నేడు ప్రారంభించాం. గతంలో శంకుస్థాపన చేసిన పిఠాపురం పశువుల సంత ఆధునీకరణ పనులని 1,35,00,000తోటి ఈరోజు పూర్తి చేసి ఈరోజు ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చాం. వరదల సమయంలో రాకపోకలకి ఇబ్బంది ఉంటే నేనే వెళ్ళాను, కూర్చొని పోనసారి గొల్లప్రోలు నగర పంచాయతీల హౌసింగ్ కాలనీలో. వైసీపీ గొప్పతనం ఏంటంటే వాళ్ళు ముందు వేసేస్తారు, అక్కడ రోడ్లు ఉన్నాయా లేదా, ఆ స్థలం నీది, ఆ స్థలం నీది పెట్టేశారు. చూస్తే లోపలికి పోతే మొత్తం దోమలమయం. ఒక కనీసం ఎంత కామన్ సెన్స్ అంటే, మన పంచాయతీ హౌసింగ్ కాలనీలో అక్కడ యువత మాట్లాడారు, అన్న ఎక్కడన్నా సరే మనం కనీసం డ్రైనింగ్ లేఅవుట్ ఇలా వేస్తారు, స్థలాలు వేసి ఇచ్చేస్తారు ముందు, అక్కడ కనీసం రోడ్డు వేయాలి, డ్రైనేజ్ పెడితేనే కదా ఇళ్ళ పట్టాలు ఇవ్వగలం. వాళ్ళ వాటితో సంబంధం లేదు. ఇళ్ళ పట్టాలకి ఇచ్చేశారు, అది లోతట్టు ప్రాంతాల్లో ఉంది, కనీసం దానికి డ్రైనేజ్ సౌకర్యాలు లేవు, నీటి సౌకర్యాలు లేవు. రాబోయే వర్షాకాలం వస్తే మనకు కూర్చోబెట్టి బ్రిడ్జ్ ఇబ్బందులు ఉంటాయి. ఈ రోజున మనకు అది ముందు ఒకటే చెప్పాడు, అన్న ఈసారి లేఅవుట్లు వేస్తే, ఇది మేధావులు అర్బన్ ప్లానర్ చెప్పాల, సగటు మనిషి, పిఠాపురంలోని సగటు మనిషి, సగటు యువకుడు, అది ముఖ్యంగా మన ఈ హౌసింగ్ కాలనీలో వాళ్ళు చెప్పింది, ముందన్న మెయిన్ రోడ్లు వేసి డ్రైనేజ్ ఫెసిలిటీస్ కల్పించి అప్పుడు లేఅవుట్లు చేయమని చెప్పాను. ఇదేం తొంతని చెప్తా ఉన్నాడు. అందుకని వాళ్ళు చేసిన తప్పుని మనం అండూ చేసి 3.5 కోట్ల రూపాయలతో నిర్మించిన బ్రిడ్జిని, అలాగే సూరంపేట కాలనీలో 27 లక్షలతో నిర్మించిన బ్రిడ్జిని నేను ప్రారంభించాం. అలాగే పిఎం పథకం ద్వారా పిఠాపురం నియోజకవర్గంలోని బాదం మాధవరావు ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల మరి జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల గొల్లపోల్లో 1,15,15,00,000తోటి నిర్మించిన సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్స్ని నేడు ప్రారంభించాం. ఇవి విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. అలాగే 100 రోజుల ప్రణాళికలో భాగంగా ఉప్పాడ మత్స్యకార సోదరులకు ఇతర రాష్ట్రాల్లో శిక్షణ ఇచ్చాం. అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని కూడా సమానంగా అమలు చేస్తా ఉన్నాం. మీ జీవనోపాధి మరి ఉపాధికి భద్రత కల్పించే విధంగా సమగ్ర స్థాయి ప్రణాళికను త్వరలో మీ ముందుకు తీసుకొస్తున్నాం. నేను ఎక్కడున్నా సరే పిఠాపురం నా గుండెలో ఉంటుంది. నా కోరిక, ఇందాక కళాకారులందరినీ చూస్తూ ఉంటే నేను రెగ్యులర్ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తాను. అంటే ఇదే గొడవ పెట్టి కూడా కాదు, కత్తి తిప్పుతున్నాం అంటే మనం గొడవ పెట్టి కూడా కాదు. అంటే విద్య నేర్చుకోవడం ఏం చేస్తుంటే మనిషిని తగ్గిస్తుంది, కొంచెం అణిగిమణిగి ఉంచుంది. అంటే ఏమీ లేని ఇస్తురాకు ఎగిరెగిరి పడద్దు, అన్నీ ఉన్న ఇస్తురాకు కూర్చుంది. సో ఇదేంటంటే లెర్నింగ్. అంటే మన శ్రీపాద శ్రీవల్లభులది కాన్స్టెంట్గా లెర్నింగ్ వల్ల ఏమైపోతుందంటే కింద కూర్చుంటాం, నేల మీద ఉంటాం. సో నాకేమనిపించిందంటే, నాకు 2 అనిపించింది. ఈ 2 చెప్పి నేను ముగిస్తాను. ఒకటి పార్టీ పరంగా చెప్తాను, మిగతా అభివృద్ధి పరంగా ఏం చెప్పాలో చెప్తాను. పార్టీ పరంగా ఇది శ్రీపాద వల్లభుడు, నేను ప్రార్థించే లలితాదేవి, వారి ఆశీస్సుల మూలంగా నేను ఇక్కడికి వచ్చాను. వారు ఎందుకంటే వారు లేకపోతే నేను ఇక్కడికి రాను. నేను ఎప్పుడు చాలా చిన్న వయసులో ఒక 18-16 ఏళ్ళప్పుడు 17-18 వయసులో అనుకుంటా శ్రీపాద శ్రీవల్లభుడు చరిత్ర చదువు. ఆయన ఎక్కడుంటారో కూడా తెలియదు, కానీ చాలా కాలం తెలంగాణలో ఉంటారు అనుకునేవాడు. తర్వాత నాకు అర్థమైంది ఆయన జన్మస్థలం ఇదని. సో అలాంటిది ఇక్కడికి వచ్చింది, నన్ను తీసుకురాబడ్డాను. తల్లి పురుహూతికాదేవి దీవెనలు. అందుకని ఇది నాకు స్పిరిచువల్గా, ఆధ్యాత్మికంగా నాకు చాలా కీలకమైంది. సో నేను ఇది రాజకీయంగా నేను చూడట్లేదు మన పిఠాపురాన్ని. నా స్పిరిచువల్ కనెక్షన్, నా ఆధ్యాత్మిక ఒక కనెక్ట్గా చూస్తున్నాను నేను. సో నేను మీకు ఈ అభివృద్ధి కానీ ఇవన్నీ కానీ బై ప్రోడక్ట్. పాలిటిక్స్ ఇస్ అ బై ప్రోడక్ట్ ఆఫ్ మై స్పిరిచువల్ జర్నీ. సో అందుకని పిఠాపురం నాకు ఆశీస్సులు, గురువుల ఆశీస్సులతో ఇక్కడికి వచ్చాను నేను. అందుకని నా కోరిక దీన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాను. దానికి పూర్తిగా నేను కృషి చేస్తాను. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇంత పనులు చేస్తున్న వ్యక్తి మీద రాళ్ళేస్తారు, పండు ఉన్న చెట్టు మీద రాళ్ళేస్తారు.
ఏమీ చేయనోడిని మోడివారిని చట్నీ ఏం అడుగుతారు? గత ప్రభుత్వం మోడివారిపోయిన ప్రభుత్వం, ఏమడిగినా ప్రయోజనం, పై కేసులు పెడద్దా ప్రభుత్వం. సో ఇప్పుడు ఏంటంటే పాపం ఒకసారి ముఖ్యమంత్రి గారు కూడా చూస్తూ ఉంటాను, ఆయనేమో చాలా డెమోక్రటిక్ వ్యక్తి. ఏదైనా చేద్దామంటే 100 ఆలోచించి సరే వద్దులే జాగ్రత్తగా ఉందాం, పోనీ కొంచెం నియంత్రణ పాటిద్దాం అనుకుంటారు. ఒకసారి నాకేమనిపిస్తుంటే ఒకసారి గట్టిగా ఉండాల్సిన అవసరం అనిపిస్తుంది. అని మరీ మెత్తదనం కూర్చోబెట్టి మరీ ప్రజాస్వామ్యం అంటే వాళ్ళు నెత్తి మీద ఎక్కి డ్యాన్స్ చేస్తున్నారు. గత ప్రభుత్వం అలవాట్లు అయిపోయి వాళ్ళకి. కానీ ఈసారి అంటే మీరు ఆలోచించండి, నా మాటల్ని మీరు విని మీరు అనలైజ్ చేయండి. నేను